ఇవాళ మన ఇంట్లో హార్వెస్ట్ చేసుకున్న తమలపాకు చూసారా? ఆంజనేయ స్వామి కూడా మన ఇంటికే వచ్చేస్తారండి. ఇన్ని తమలపాకులు వచ్చాయి. ఈ వెన్న చూస్తే కృష్ణయ్య, ఆకులను చూస్తే ఆంజనేయ స్వామి ఇద్దరు వచ్చేస్తారు. దీన్ని ఎలా కాంచుకోవాలి అనేది చూద్దాము. నేను రోజు మీగడ తీసి పెడతానండి. అంటే పెరుగు తోడు వేసినప్పుడు కొంచెం పైనే వచ్చే మీగడనంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక 2 వీక్స్ 3 వీక్స్ అలా లేదనుకున్నా ఒక 1 మంత్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవదండి. ఒకసారి మనం దాన్ని మిక్సీలో వేసేసుకొని నీళ్లు వేయకుండా మాత్రమే మిక్సీలో వేస్తే చాలా మంచిగా వస్తుంది. కొంచెమైనా నీళ్ళు వేసామంటే అది మొత్తం మన వేస్తాం కదా, చుట్టుపక్కలంతా కూడా ఎగిరిపడుతూ ఉంటుంది. దాన్ని చూసారా ఎలా కరిగిపోతుందో? అందుకే అంటారండి, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెన్న కరిగినట్టు కరిగిపోతున్నామని అంటారు చూసారా? అలాగా మనకి ఈ మధ్య తిరుపతిలో లడ్డూలో కలిపే నెయ్యి చాలా ఫ్రాడ్ అయిందని అంటున్నారు కదా. మన నెయ్యిని చూస్తే అస్సలు వదిలిపెట్టరండి. అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూసాను తమలపాకుల్ని ఎలా పాన్స్ కట్టేశాను. ఇలా కట్టి పక్కన పెట్టుకుంటానండి. ప్రతి తమలపాకులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి తమలపాకులు చుట్టి పక్కన పెట్టుకుంటాను. తర్వాత నెయ్యి పొయ్యి మీద పెట్టేసుకొని మనం మంచిగా మరిగించుకున్నామంటే చాలా బాగా వస్తుంది. దీంట్లో కూడా అండి చాలా ఉన్నాయండి. కొంచెం తమలపాకులు ఏంటంటే మనం వేసేది లేట్ అయినా ముందుగా వేసినా ఏదైనా ప్రాబ్లమేనండి. ముందుగా వేస్తే ఏమో ఇవి పచ్చిగానే ఉంటాయి, స్మెల్ మారిపోతుంది ప్రతిదానికి కూడా. నేను ఇంతకుముందు మా పిల్లలు నెయ్యి తినేవాళ్ళు కదండి, చిన్నపిల్లలప్పుడు నెయ్యి సేల్ చేసేదాన్ని. అంటే మాకు షాప్ ఉండేది, షాప్లో సేల్ చేసేదాన్ని. నా నెయ్యికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, చాలా బాగుంది చాలా బాగుంది అనేవాళ్ళు. చూసారా తమలపాకులు? కొంచెం వెన్న కాగేటప్పుడు స్మెల్ వస్తుందండి, తర్వాత ఏం స్మెల్ రాదు. కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత మాత్రమే తమలపాకులు వేస్తాను. చూసారా అడుగు ఉంది కదా, అది కొంచెం రెడ్డిష్ రావాలి. రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం తమలపాకులు వేస్తే చాలా బాగా వస్తాయండి. దాన్ని కూడా మనం కొంచెం ఎక్కువ మాడినా మాడు వాసన వస్తుంది, కొంచెం ముందే వేసినా కానీ కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇది ఒక 2-3 సార్లు చేస్తే కానీ ప్రాక్టీస్ అవ్వదండి. చాలామందిని నేను చూసాను, మాకు ఇలా రావట్లేదు అని చెప్పి ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసి మీరు ఎన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తారో నేను చూడాలి. ఎవరికైనా కానీ ఇలానే వస్తుందా లేదా వేరుగా వస్తుందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? మా పిల్లలకి ఇవి చాలా బాగా నచ్చుతాయండి. మా ఇంట్లో ఉండే నెయ్యి కన్నా కూడా మామూలుగా అయితే 1-2 వేసుకుంటేనే స్మెల్ సరిపోతుంది, కానీ మా పిల్లల కోసం చాలా వేస్తానండి నేను. అందరూ తింటారు మా ఇంట్లో, నేను తింటాను, మా పిల్లలు తింటారు, మా హస్బెండ్ తింటారు, మా సార్కి కూడా చాలా నచ్చుతాయండి ఇవి. అందుకోసం అని చెప్పి మేము నెయ్యిలో వేసేదానికన్నా కూడా ఎక్కువ వేస్తాము. తమలపాకులు ఉంటే తమలపాకులు వేస్తాము, లేదా ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నా లేదా మునగాకు వేసుకున్నా చాలా బాగుంటుందండి. చూసారా? తీసి పక్కన పెడితే నెయ్యి ఎలా వచ్చిందో, గట్టిగా వచ్చింది కదా. మనం కొంచెం కదిపినా కానీ పూసగా అసలు ఎంత మంచిగా ఉంటుందో. స్మెల్ ఉంటుందండి, అద్దరిపోతుంది స్మెల్ అయితే. మనకి స్మెల్లు కూడా ఒక్కొక్క ఆకు వేసినప్పుడు ఒక్కో విధమైన స్మెల్ వస్తుందండి. ఇది కానీ నైవేద్యంలో కానీ పెడితే దేవుడు దిగి రావాల్సిందేనండి, అంత మంచి స్మెల్ వస్తుంది కదా. ఉగాదికి మంచిగా పొంగల్ చేసుకొని నెయ్యి వేసుకుందామా? చూడండి నా నెయ్యి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ట్రెండింగ్ సురేఖ. మీకు ఈ